ఈ ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ పచ్చి ఉల్లిపాయలు ఆనియన్స్ అనమాట పచ్చి పులుసుకి. ఈ పచ్చిగా చేయాలి. ఈ మాత్రం పచ్చిమిరకాయలు మాత్రం ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది పచ్చి పులుసు కదా ఫ్రెండ్స్. ఈ పచ్చిమిరకాయలు ముక్కలు కట్ చేసి సరిపడా ఆయిల్లో ఇలా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరకాయలు గల్లుప్పు వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఇక్కడ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది పచ్చి పులుసుకి అనమాట ఫ్రెండ్స్. చూడండి చింతపండు నానబెట్టాము, ఆనియన్స్ పచ్చిమిరకాయలు అనమాట. ఈ 3 ఐటమ్సే కావాలన్నమాట మెయిన్. ఇవన్నీ ఆనియన్స్ పచ్చిమిరకాయలు ఫ్రై కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కట్ చేసుకుని పచ్చి పులుసుకి ఆయిల్లో ఇది ఏంటంటే పచ్చి పులుసుకి అనమాట. ఫ్రై అయిపోయిన పచ్చిమిరకాయలను వెల్లుప్పు కలిపి ఈ విధంగా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా మెదపాలి. వెల్లుల్లిప్పును పచ్చిమిరకాయలు అన్నమాట. పచ్చి పులుసు కంపల్సరీ ఇలా చేయాలి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది అనమాట పచ్చి పులుసుకి. ఇదేమో చింతపండు పులుసు, ఆనియన్స్, ఒక లోటాడు వాటర్ అనమాట. ఇది ఈ విధంగా చేస్తారన్నమాట పచ్చి పులుసుకి. ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే పచ్చిమిరకాయలు సరిపడా ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకుని పచ్చి ఆనియన్స్ ఒక 2, చింతపండు రసము ముందుగా తీసేసుకుని ఒక గోళికాయ అంతా రెడీ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని ఈ ఫ్రై అయిన పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, దాంట్లో గల్లులుప్పు వేసి ఇలా కచ్చాపచ్చగా కొట్టేసి దాంట్లో ఈ విధంగా కలుపుతారన్నమాట ఫ్రెండ్స్. వాటరు, చింతపండు పులుసు వాటరు. దాంట్లో ఆనియన్స్ కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇలా పోసేసి ఇది అయిపోయిందనమాట కంప్లీట్గా. ఇలా ఉంటుంది అనమాట పచ్చి పులుసు అనేది. ఓన్లీ ఆనియన్సే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పచ్చి ఆనియన్స్ అనమాట. దీంట్లో స్వీట్ కలపలేదన్నమాట. కొంతమంది స్వీట్ ఇష్టపడే వాళ్ళు స్వీట్ కలుపుతారన్నమాట, బెల్లం. ఇది కలపలేదన్నమాట. ఇది మామూలుగా ఉంటుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ముద్దపప్పు వండేసి ఫ్రెండ్స్. దీనికి పచ్చి పులుసు కాంబినేషన్ అనమాట. సంబర్ స్పెషల్ కదా ఫ్రెండ్స్. ఇది సంబర్ స్పెషల్లో పచ్చి పులుసు కంపల్సరీ చేస్తాం అనమాట ఫ్రెండ్స్ మా సైడు. చూడండి, ముందుగా ఏంటంటే ముద్దపప్పు వండేసుకొని తర్వాత పచ్చి పులుసు చేసుకుంటాం అనమాట. ముద్దపప్పు రెడీ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కడిగేసి పెట్టానమాట. పొయ్యి మీద పెట్టేసి ఇది ఉడికిన తర్వాత దీంట్లో ఏంటంటే పసుపు, కారం, ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయ గబ్బాలు ఒకటి కొట్టేయాలన్నమాట కంపల్సరీగా. పెట్టేసి అది ఎంత ఎగిరిపోయిన తర్వాత అప్పుడు అది రెడీ పెట్టుకోవాలన్నమాట రైస్లోకి. సరిపడా కారం, వెల్లుల్లిపాయ కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా ముద్దపప్పు అయిపోయిందనమాట. ఇది సాయంత్రం ఆరిపోయిన తర్వాత అప్పుడు రైస్లో వేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా కంప్లీట్గా అది మొత్తం అంతా కూడా ఆరిపోవాలన్నమాట.
ఫ్రెండ్స్ పచ్చి పులుసు, ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, ఈ 3 కూడా కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. ఇది సమ్మర్ స్పెషల్గా. మే నెల వస్తే మాత్రం ఇలా ప్రతి ఒక్క ఇంట్లోనూ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది ముద్దపప్పును, ఇదేంటంటే పచ్చిపులుసు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మామిడికాయ పచ్చడి, ఇది 3 కాంబినేషన్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా తింటారన్నమాట. పచ్చిపులుసు, ముద్దపప్పు, రైస్ అన్నమాట.